పొద్దున కాంక్రీట్ ఉంది, ఇంకా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు పిల్లలు. ఇంకా కొద్దిగా వర్క్ ఉంది, కంప్లీట్ కాలేదు, అందుకని చేస్తూనే ఉన్నారు. ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం ఏం నడుస్తుంది, వర్క్ ఏంది అనేది. ఇంకా కవరింగ్ ఇట్లా పెడుతుర్రు పిల్లలు. ఎక్స్ట్రా వర్క్ ఇట్లా కట్టేది కొద్దిగా అది నడుస్తుంది. ఎందుకంటే పొద్దుగల మళ్ళీ 5 గంటలకు కాంక్రీట్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయకపోతే పొద్దున ఇబ్బంది అవుతుంది. లేదు అంటే మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేయాలి, ఎల్లుడికి. రేపు కాకుండా ఎల్లుండి చేసుకోవాలి కాంక్రీటింగ్. అందుకని ఇప్పుడు లేట్ అయినా కానీ కంప్లీట్ చేసి వరకు ఖతం చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నైట్ చేయించడం జరుగుతుంది ఇది వర్క్. ఎందుకంటే మనకు ఇప్పుడు నైట్ చేస్తే కానీ రేపు పొద్దున కాంక్రీటింగ్ చేయలేము. మనం కమిట్మెంట్ ఇచ్చినాం రేపు చేపియాలి అని చెప్పి. అందుకని టార్గెట్ ఉంది, రేపు చేయించేది కాంక్రీటింగ్ చేసాడు. सुको यहाँ डाग बीम में जा रहा था, एक निकालिए। రేపు పొద్దున అయితే స్లాబ్ ఉంది. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాంక్రీటింగ్ స్టార్ట్ చేయాలి. అందుకని ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున అది వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది, కాంక్రీటింగ్ ఆగిపోతుంది అని. మీరు చూడవచ్చు ఇక్కడ ఎలక్ట్రీషియన్లు కూడా చేస్తారు. ఇప్పుడే ఎలక్ట్రీషియన్ మనోళ్ళు మొత్తం పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది. దాదాపు 16 గంటలు అవుతుంది వర్క్ నాన్ స్టాప్ నడుస్తూనే ఉంది. ఇది మనకు 6వ స్లాబు. यहाँ पे मैं बना उतार रहा हूँ साहब, दोनों ड्रॉप डाल दिए तो ఆరో స్లాబ్ ఇది. ఇంకా పైన 3 స్లాబ్లు ఉన్నాయి. ఇంకా కింద కూడా ఫైనల్ వర్క్ నడుస్తుంది. జాకులు అవి పెట్టేటివి ఉన్నాయి.
జాకులు పెట్టి ఉన్నాయి, పెడుతుర్రు. ఇంకా కిందకెళ్ళి ఫైనల్ వర్క్ నడుస్తుంది. చెక్ చేసి ఎక్కడెక్కడ ఇవి జాకులు పెట్టేటివి ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రాలు అవి పెట్టి పొక్కలు బొర్రెలు ఏమైనా ఉంటే బంద్ చేసి, ఎందుకంటే మళ్ళీ మాల్ వేస్తుంటే కిందికి వస్తుంది కదా, అందుకని కిందికి వెళ్ళి ఒక కుక్క కూడా ఉండకుండా మొత్తం నీట్గా బంద్ చేసుకుంటున్నాము. చూడొచ్చు, ఇక్కడ కుక్కలు కనిపిస్తలేవు, ఒక కుక్క కూడా.